హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి అవకాశం అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ వైద్య ఆరోగ్య శాఖ గుంటూరు జిల్లా నుండి విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అందులో భాగంగానే అన్ని జిల్లాల వారు కూడా ఈ నోటిఫికేషన్ ఒకటి విడుదల చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయితే జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 32 రకాల విభాగాల్లో మొత్తం 94 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కూడా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అంతకన్నా ముందు మా ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అభ్యర్థులు డిసెంబర్ 21వ తేదీ నుండి డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదల తేదీ అయితే 21/12/2023 విడుదల కావడం జరిగిందండి. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చి 30/12/2023గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్లు డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు అనే చిరునామాకు అందజేయాల్సి ఉంటుందండి. పోస్టుల విషయానికి వచ్చినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 4, అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు 2, బయోమెడికల్ టెక్నీషియన్ పోస్టులు 1, సిటీ టెక్నీషియన్ 2, ఈసీజీ టెక్నీషియన్ 1, ఎలక్ట్రీషియన్ పోస్టులు 3, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ 1, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ 1, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ 1, రేడియోగ్రాఫర్ పోస్టులు 2, రేడియోథెరపీ టెక్నీషియన్ పోస్టులు 6, ఈఎంటీ టెక్నీషియన్ సీఎం కాన్వాయ్ 1, ఆఫీస్ సబార్డినేట్ లేదా అటెండర్ పోస్టులు 7, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు 31, స్టోర్ కీపర్ పోస్టులు 1, మౌల్డ్ టెక్నీషియన్ జూనియర్లో 1 మరియు సీనియర్లో 1, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ అయితే 1, పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే 1, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు 4, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే 3, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ పోస్ట్ అయితే 1, అసిస్టెంట్ లైబ్రరీయన్ 1, హౌస్ కీపర్ వార్డెన్స్ 2, క్లాస్ రూమ్ అటెండర్స్ 1, హెవీ వెహికల్ డ్రైవర్స్ 4, డ్రైవర్స్ సీఎం కాన్వాయ్ 1, ఆయా 1, ల్యాబ్ అటెండెన్స్ 1, లైబ్రరీ అటెండెన్స్ 1, ఓటీ అసిస్టెంట్ 4 పోస్టులు, ప్లంబర్ 1. అదేవిధంగా చూసుకుంటే మొత్తం 94 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ పోస్టులన్నీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అయితే సెలెక్ట్ చేస్తారు. ఇందులో కాంట్రాక్ట్ జాబ్స్ మరియు అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా 94 పోస్టులు భర్తీ చేస్తున్నప్పటికీ డిపార్ట్మెంట్ అవసరాల మేరకు ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. ఇక్కడ ఒక పోస్ట్కి ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్ విధానంలోనే సబ్మిట్ చేయాలండి. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్ వాళ్ళు ఒక ఎక్నాలజ్మెంట్ రిసీట్ ఇస్తారు. ఇక్కడ నోటిఫికేషన్ షెడ్యూల్ చూస్తే నోటిఫికేషన్ అనేది 21/12/2023 విడుదలైంది. అప్లై చేసుకోవడానికి కూడా అదే డేట్ అని స్టార్ట్ అయిందండి. అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం డిసెంబర్ 30వ తారీఖు అని ఇక్కడ మెన్షన్ చేశారు. సెలక్షన్ లిస్ట్ అయితే 29/1/2024 విడుదలవుతుంది. కౌన్సిలింగ్ 6/2/2024 జరుగుతుందండి వచ్చే సంవత్సరం. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా 6/2/2024 తేదీనే ఇస్తారండి. ఇక్కడ వివిధ రకాలైన పోస్టులు అయితే ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ ఒకసారి చూసుకోండి. అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది, మీకు కూడా బోర్గా ఉంటుందండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. మరి ప్రస్తుతం 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించి పోస్టులు చాలానే ఉన్నాయి. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ పోస్ట్కి 10th క్లాస్ పాస్ అయ్యి 5 years ఎక్స్పీరియన్స్తో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ లేదా అటెండర్లు మరియు జనరల్ డ్యూటీ అటెండెన్స్ పోస్టులు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చండి. వీటితో పాటుగా మనం చూసుకుంటే చాలా పోస్టులు ఉన్నాయి. సపోజ్ అనస్థీషియా టెక్నీషియన్, బయోమెడికల్ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్ ఇలాంటి పారామెడికల్ జాబ్స్ అన్నిటికీ కూడా రెలివెంట్ పారామెడికల్ కోర్సులు లేదా పారామెడికల్ డిగ్రీలు, డిప్లొమాలు ఉంటే ఎలిజిబిలిటీ కలిగి ఉంటారండి. అలాగే మిగతా పోస్టులకి నోటిఫికేషన్లు సూచించిన విధంగా క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకొని అవి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చండి. ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చూడండి. ఈ పోస్టులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అన్ని రకాలైన రిజర్వేషన్స్ కూడా పాటిస్తారు. ఏది విషయానికి వస్తే మ్యాక్సిమం 42 years అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అయితే 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 10 years రిలాక్సేషన్ వరకు ఇస్తారండి. ఫీజు విషయానికి వస్తే జీఎంసీ గుంటూరు ప్రిన్సిపల్ పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో ఓసీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 300 రూపాయలు డీడీ తీసి ఆ రిసిప్ట్ని అప్లికేషన్కి జత చేసి సబ్మిట్ చేయాలండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఏ విధమైనటువంటి ఫీజు పే చేయక్కర్లేదండి.
మెరిట్ బేసిస్ మీదనే సెలక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటి పరీక్ష కానీ ఇంటర్వ్యూస్ కానీ ఉండవు. క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ అన్ని కన్సిడర్ చేసి మెరిట్ బేసిస్ మీద సెలక్షన్ చేస్తారు. ఈ పోస్టులకి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా, పర్మనెంట్ కాదు కదా అని భయపడవసరం లేదండి. ప్రస్తుతం గవర్నమెంట్ ఎక్కువగా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులకు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాము. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీలు సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్ జత చేసి అలాగే డీడీ రిసీట్ అటాచ్ చేసి 30/12/2023లోగా సబ్మిట్ చేయాలండి. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింకులు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మరో నలుగురికి ఉపయోగపడేలా చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.